పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో సలాం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. మరి ఈ యొక్క వాక్యాల్లోకి వెళ్ళే ముందు మా ఇదిగో వాక్కుము అనే ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ని, ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క సహకారం మాకు అందించండి. తండ్రి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈరోజు వాక్య సందేశం చూస్తే ఈస్టర్, ఈ ఈస్టర్ అన్న పండుగను మనము చాలామంది చేసుకుంటూ ఉంటారు, చాలామంది. అయితే సంవత్సరం పొడుగుని మనకి ఆదివారాలు వస్తూ ఉంటాయి కదండి, ఆరాధన దినాలు వస్తూ ఉంటాయి. వాటికి మనం పెట్టే పేరేంటి? పునరుద్ధాన దినము కదా. పునరుద్ధాన దినం అంటే మెస్సీ గారు సిలువ వేయబడిన తర్వాత మూడవ రోజున లేస్తారని చెప్పిన విధంగా లేచి వారి ప్రజలను దర్శించి వారికి పరిశుద్ధాత్మను ఇచ్చి వారి యొక్క చేయవలసిన పనులతో వారికి అప్పగించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిన దినమని మనకు తెలుసు బాగా. అయితే ఈరోజు వస్తున్న ఈ యొక్క ఆదివారానికి ఈస్టర్ అని ఎందుకు పేరు పెట్టారు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈస్టర్కి సంబంధించిన కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో చూద్దాం. అసలు ఈస్టర్ అంటే ఏంటి? సమాధుల పండుగ, అంతే. సమాధుల దొడ్డే, దాన్ని మన పండుగగా మార్చుకుంటున్నాము, పండుగ ఆచరిస్తున్నాము. అసలు ఇది ఇలా చేయమని తండ్రి కానీ తన కుమారుడైన మెస్సీ గారు కానీ మనకు చెప్పారా? కానీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ క్రైస్తవులు చేస్తూ ఉన్నారు. వారి వారి పితరులు పాతి పెట్టబడిన సమాధుల దగ్గరికి వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారి వాటిని శుభ్రపరిచి వాటికి అలంకారం చేసి వాటికి రంగులు పూస్తూ ఆ దినము అంటే ఈ దినము వెళ్ళి వారు ఏం చేస్తారంటే వేకుజామునే వెళ్ళి పూలదండలు వేస్తారు, స్వీట్లు పెడతారు, క్యాండిల్స్ వెలిగిస్తారు. వారి ఇష్టం ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. వారి యొక్క అభిప్రాయం ఏంటంటే మా పూర్వీకులు ఇంకా ఈ సమాధుల్లో ఉన్నారు, మేము చేస్తున్న ఈ పనంతా వారు చూస్తున్నారు కనుక వారి ఆత్మ సంతోషపడుతుంది, వారిని మేము సంతోషపరుస్తున్నాము అన్న ఈ ఉద్దేశంతోనే మానవుడు చేస్తున్నారు. రేపు నీవు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది బాగానే ఉంది. మానవ యొక్క ఆలోచన, మానవ యొక్క తలంపు, మానవ యొక్క ఉద్దేశాలు, మానవుని యొక్క ప్రణాళికలు అన్నీ బాగానే ఉన్నాయి మన దృష్టిలో. అందుకే సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో అని అన్న మాట ఏంటో తెలుసా? ఎవరి నడతలు వాడి దృష్టికి నీతిగాను, న్యాయంగాను, అనుకూలంగాను ఉంటాయని అక్కడ మాట మనం చూస్తాం. ఎవరి నడతలు వాడి దృష్టికి ఎలా ఉంటాయండి? మేలుకరంగా, ఇష్టంగా ఉంటాయి. అలాగే ఈరోజు క్రైస్తవులైన మనం చేసిన ఈ ప్రక్రియ మీ దృష్టికి న్యాయంగా ఉంటుంది, మీ దృష్టికి సంతోషంగా ఉంటుంది. మీరు మా పూర్వీకులను జ్ఞాపకం చేసుకొని ఇదిగో పెడుతున్న ఈ యొక్క ఫలములన్నీ కూడా వారు తింటూ వేసిన పూలదండలు అన్నీ కూడా వారు మెడలో వేసుకుంటూ వారిని సంతోషపెట్టామని, వారు సంతోషపడతారని మనము భ్రమిస్తూ ఉంటామే. కానీ ఇప్పుడు సంగమా, అసలు ఇంతకీ దీనికోసము మెస్సీ గారు ఏమన్నారో మనం చూద్దాం. ఎందుకంటే మనకి లోకులు చేసే పనులు కానీ, లోకుల యొక్క తలంపులు కానీ, లోకుల యొక్క ఉద్దేశాలు కానీ ముఖ్యం కాదు. కానీ బైబిల్లో తండ్రి తన కుమారుడైన మెస్సీ గారు చెప్పిన మాట ఏంటో అది మనకు కావాలి. కానీ ఈరోజు చాలామంది అన్ని విషయాల్లో కూడా ఉన్నాను అంటారే, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రము ఆయన మాట వినట్లేదండి జనాంగం. ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇక ముందు కూడా జరుగుతుంది ఏమో నాకు తెలియదు. ప్రియ సంగమా, అక్కడ అంటాడు కదా, వీటిని కూర్చుని ఒక మాట అంటాడు. ఏమంటే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో
మత్తయి సువార్త 23 అధ్యాయంలో 27, 28 వచనాలు మనము అక్కడ పరిశీలన చేసినట్లయితే అక్కడ మెస్సీ గారు చెప్తారు, వేషధారులైన శాస్త్రులారా, పరిచారికులారా, మీరు ఎలా ఉన్నారంటే సున్నం వేయబడిన, వెలుపల సున్నం వేయబడిన సమాధులు పోలి ఉన్నారు అంటాడు అక్కడ. అని వెలుపల సున్నం వేయబడి అందంగా కనిపిస్తాయి కానీ, శృంగారంగా ఉంటాయి కానీ, లోపల ఎముకలతోనూ కలుషితంతోనూ, అంటే ఏమో పురుగులు ఉండొచ్చు, పుట్టులు ఉండొచ్చు, కంపు కొట్టు ఉండొచ్చు, లోపల ఉన్న మట్టి ఎముకలు ఇది ఉంటుందన్న సంగతి తెలిసి కూడా మీరు ఈ ప్రక్రియ చేస్తున్నారే. అలాగే మీరు కూడా మీరు పైకి అలంకారంగాను, అందంగాను, మంచి మనసు కలిగిన వారుగాను ఉంటారు కానీ మీ మనసులో అహంకారము, మూర్ఖత్వము, దౌర్జన్యము, మోసము, అబద్ధాలు ఒక్కటి కాదండి. మనిషిని పాడు చేసే చెడు గుణాలన్నీ కూడా మీలో ఉన్నాయి. కనుక మీరు సున్నం వేసిన సమాధులు అంటున్నారు. అదే ఈస్టర్ పండుగకి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మానవులు అలాగే ఉన్నారండి. మానవులు అలాగే ఉన్నారు. సున్నం వేసిన వారి వల్లే ఉన్నామే కానీ లోపల అంతరంగంలో ఏది ఉందో అది గ్రహించుకోలేని మానవులుగా ఉంటున్నాం. గ్రహించుకొని కూడా మూర్ఖులుగా ఉంటున్నాం. అందుకే ఈ యొక్క దినాన్ని ఆయన అంటున్నాడు సమాధుల పండుగ. ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, 3 చోట్ల కాదండి. యావత్ దేశమంతా కూడా అది జరిపించుకుంటున్నారు ఈరోజు. వారు భ్రమలో ఉన్నారు. అయితే మన పితరులను జ్ఞాపకం చేసుకోవడం మనకు మంచిదే. ఎందుకంటే నీకు జన్మనిచ్చారు కనుక, నీవు వారికి జన్మనిచ్చావు కనుక, నిన్ను పెంచి పోషించారు కనుక, నీవు వారిని పెంచి పోషించావు కనుక జ్ఞాపకం చేసుకోవడంలో తప్పులేదు. కానీ ఇక్కడ అందులో ఏమీ ఉండదని తెలిసి కూడా ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి మనం పూలదండలు వేస్తారు, స్వీట్లు పెడతారు. ఇంకా కొంతమంది ఉంటారండి, ఏమైనా డ్రింక్ అలవాటు ఉంటే అది కూడా అక్కడ పెడతారు. వారికి ఏది ఇష్టమో పదార్థాలు అక్కడ పెట్టి క్యాండిల్ వెలిగించి ఒక నమస్కారం పెట్టి వస్తూ వాళ్ళు అనుకుంటారు, అమ్మయ్య నా పూర్వులకు నేను న్యాయం చేశాను అని సంతోషపడతారు. కానీ ఇక్కడ మెస్సీ గారు అంటున్నారు, మీ యొక్క ప్రయాస, మీ యొక్క అలవాటు, మీ యొక్క ఈ యొక్క క్రియ అంతా కూడా కేవలము లోపలున్న వాటితోనే సమానం అంటున్నారు. అంటే లోపల ఏమన్నా అన్నాడు ఆయన, ఆ సమాధుల లోపల ఎముకలతోనూ, కలుషితంతోనూ, పురుగులతోనూ, కంపుగొట్టు మట్టితోనూ ఉంటుంది. ఇది మన ఆలోచనని అక్కడ మెస్సీ గారు చెప్పిన మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని పెట్టిన పేరంటే ఈస్టర్ అంటే పైకి చెప్పే మాట. క్రీస్తు వారు మరణాన్ని జయించి 3వ దినాన లేచి లోకానికి ఒక సాక్షిగా నిలబడ్డాడు అని మన పేరు పెట్టుకుంటాం. సంవత్సరం పొడుగుని కూడా ఆ పునర్జీవము అని చెప్పిన మనము ఈరోజు మాత్రము ఈస్టర్ అంటున్నాం. దాన్ని ఈస్టర్ అంటున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 28 మొదటి నుంచి మనం చూస్తే, విశ్రాంతి దినం గడిచాక, అంటే సబ్బాతు దినం, విశ్రాంతి దినం గడిచాక మగ్దలేని మరియా, మరొక మరియా ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి, సమాధిలో మెస్సీ గారి యొక్క దేహం కనిపించలేదు. మహిమతో నిండిన ఒక దూత రాయి మీద కూర్చోవడం చూశారు. చూసి వారు భయపడ్డారు. ఆ వెలుగు వారిని కమ్మేసింది. అప్పుడు ఆ దూత అంటది, మీరు భయపడకుడి, మీరు ఎవరి కోసం ఎతుకుతున్నారో ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పిన ప్రకారంగా 3వ దినాన లేచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే గలీలే ప్రాంతంలో ఉన్నటువంటి
తన శిష్యులను దర్శించడానికి వెళ్ళిపోయాడు, ఇక్కడ లేడు అని చెప్పారు. హల్లెలూయా. ఇది ఇది ఏ దినము, ఇది ఏ రోజు అంటే పునరుద్ధాన దినము. పునరుద్ధాన దినం అంటే మరణాన్ని గెలిచి లేచిన దినము. హల్లెలూయా. ఈ మరణాన్ని గెలిచి లేచిన ఆ యొక్క మెస్సీ గారిని మనం జ్ఞాపకం చేసుకునే దినం. ఆయన చెప్పాడు, మనుష్య కుమారుణ్ణి సిలువ వేయబడుతున్న మనుష్య కుమారుణ్ణి అన్యుల చేతికి అప్పగించబడి వారు ఆయనను సిలువ వేస్తారు, సిలువ వేసిన 3వ దినాన ఆయన తిరిగి లేస్తారు అన్నాడు. తిరిగి లేచిందే ఈ పునర్జీవానికి అర్థము, పరమార్థం. పునర్జీవం కాదండి, పునరుద్ధానం కాదు, పునర్జీవానికి అది అర్థమని మనం చెప్పుకోవచ్చు. వాటిని ఈరోజు సమాధుల పండుగగా చేస్తున్నాం. మనమే కాదండి, హైందువులు కూడా చేస్తారు. చూడండి, సంక్రాంతి దినమున రెండోది పెద్దల పండుగ అంటారు దాన్ని. ఏ పండుగ అండి? సంక్రాంతి మొదటిది. అంటే భోగి పండుగను వేసుకొని వారి ఆచార ప్రకారంగా వాటిలో వారి పాపాలన్నీ కూడా, భోగి పండుగ అర్థం ఏంటో తెలుసా? ఆ రోజు చూడండి, పాడైపోయిన సామానం, అలాగే ఆవు పేడతో చేసిన ఆ బొమ్మలు, వారి ఇంట్లో ఏదైతే వ్యర్థంగా ఉన్నాయో అవన్నీ కూడా మంటలు వేసి తగలవేస్తారు. దానికి అర్థం ఏంటంటే వారి సమస్త పాపాలు కూడా ఆ యొక్క మంటలో తగలబడిపోయాయి కనుక భోగరాజు మమ్మల్ని దీవించాడని వారు అనుకుంటారు. దాన్నే భోగి పండుగ అంటారు. ఇక రెండో దినం చేసేది పెద్దల పండుగ. అదే ఈరోజు మనం చేస్తామండి, ఈస్టర్, సమాధుల పండుగ. మరి మనం చేస్తూ వాళ్ళని ఎందుకు అన్నాం? నువ్వు ఆచరిస్తున్నావే, కానీ బైబిల్ ఏం చెప్తుంది? పరమ తండ్రి అయిన తన కుమారుడు ఏం చెప్తున్నాడు ఎస్టీ గారు? మీరు సమాధులపై వేయబడిన సున్నం వలె ఉన్నారు కనుక మీకు లోపల ఏముందో తెలియట్లేదు, తెలిసి కూడా వెళ్తున్నారు కనుక ఆ ప్రక్రియను మానుకోమంటున్నాను నేను. కానీ అలవాటు అయిపోయింది ప్రభా, నేను ఎలా మానుకుని అంటున్నాను. ఈరోజు నువ్వు చేస్తూ వాళ్ళని మనం చూపిస్తున్నాను. వారు ఆచరించుకుంటున్నారు పెద్దల దినము, పెద్దల పండగని. సమాధుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు వెళ్తారు. ఆ రోజు వెళ్ళి వారికి ఇష్టమైన పదార్థాలు అక్కడ పెట్టి ఆ పదార్థాలను వారే తింటారు, లేకుంటే ఎవరైనా దానం చేస్తారు. మనం కూడా చేస్తున్నాము. వారు ఎలాగ తెలియక చేశారో మనం తెలిసి కూడా చేస్తున్నాం అంటాడు. ఓ వేషధారులైన శాస్త్రులారా అన్నాడు. అక్కడ వేషధారులైన క్రైస్తులారని కూడా పిలుస్తున్నాడు. ఈరోజు వేషధారంగా చేసేవారు ఈ క్రియలు చేస్తారండి. జ్ఞాపకం చేసుకోండి, తప్పులేదు. వారి నిమిత్తము ఒక కొవ్వొత్తు అంటే ఒక క్యాండిల్ వెలిగించండి, తప్పులేదు. కానీ ఇలా చేసి ఇతర వైపు మనం వేలు పెట్టి చూపించకూడదు. అందుకే ఈయన ఏం చేశాడు? లేడక్కడ, సమాధిలో లేడు. ఆయన ఆ రోజు లేడు, మనం ఈ రోజు లేము. ఎప్పుడైతే శరీరము పాతిపెట్టబడుతుందో అది కొంతకాలానికి అది స్ప్రెడ్ అయిపోయి ఆ శరీరం అంతా మట్టిలో కలిసిపోయి ఎముకలు మాత్రమే ఉండి కంపు కొడుతుంటాయండి లోపల సమాధి. అలాగే ఈరోజు కూడా సమాజంలో, సంఘంలో నీ యొక్క అలవాట్లు, నీ యొక్క దుర్బలమైన మాటలు విడవకుండా అహంకారంతో తండ్రికి ఇష్టమైన క్రియలు చేస్తూ తండ్రి ఆ నాసిక రంధ్రాలకి మనము కంపు కొట్టేవారు ఉన్నాము మన క్రైస్తవులని. అందుకే అంటున్నాడు ఆయన, లోపల చెడిపోయిన పురుగులు ఉన్నాయి, కలుషితాలు ఉన్నాయి, మీరు కూడా అలాగే ఉన్నారంటున్నాడు. అంటే దీనికి అర్థం ఏంటి? అలా ఉండొద్దని అర్థం. కానీ మేము ఇలాగే ఉంటామంటున్నారు. ప్రియ సంగమ, కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రక్రియ జరుగుతుందండి. ఈ ప్రక్రియ జరుగుతుంది. అక్కడ సమాధిలో క్రీస్తు లేరు, ఇక్కడ ఈ సమాధిలోని శరీరం లేదు. అయితే అది పవిత్రంగా ఎంచబడింది, మనం అపవిత్రంగా ఎంచబడుతున్నాము. మళ్ళా అనుకుందాం, అక్కడికి వెళ్ళి ఆ సమాధుల దగ్గరికి ప్రతి సంవత్సరం సమాధుల దగ్గరికి క్రీస్తుని వెళ్ళి మనం దర్శిస్తున్నామా? లేదు. మన పూర్వీకుల యొక్క సమాధులను దర్శిస్తున్నాము. ఈ సంఘం జ్ఞాపకం చేసుకోవాలండి. జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగాలి. దాన్ని విడిచిపెట్టేద్దాం.
మనం ఎలా ఉన్నామంటే బయటికి తెల్లగా ఉంటాము, లోపల కలుషితంతో నిండి ఉంటాము. బయటికి శృంగారంగా కనిపిస్తాము, లోపల ఆ, ఎలా ఉంటామండి, వికారంగా ఉన్నది మన జీవితం. పైకి నవ్వుతూ మాట్లాడతాము, లోపల కుళ్ళి కపటము అసూయతో ఉంటాము. అంటే సమాధిలో లోపల ఉన్న ఎముకలకును ఆ కలుషితానికి సజీవులుగా ఉన్న మన హృదయానికి ఎటువంటి తేడా లేదని మెస్సీ గారు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కావున ప్రతి సంఘం ఇప్పటికైనా సరే సత్యాన్ని తెలుసుకొని సత్యంలో మనం నడుద్దామండి. మనం తప్పు చేస్తూ ఎదుటి వారిని ఎందుకు వేలు పెట్టి చూపించడము? మనం తప్పుడు మాటలు మాట్లాడుతూ ఎదుటి వారిని యొక్క మాటలు ఎందుకు తప్పు పట్టుకుంటున్నావు? నువ్వు చేయడం మానేవయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకో, తప్పులేదు. ఎందుకంటే ముందే చెప్పాను, మనకు జన్మనిచ్చినందుకు జ్ఞాపకం చేసుకో, మనం జన్మనిచ్చినందుకు కూడా జ్ఞాపకం చేసుకో. సహోదరులారా, ఇక నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ఈ ఈస్టర్ పండుగని మనం జరిపించుకుంటున్నామే, కానీ ఈస్టర్ పండుగ ఉన్న అర్థము ఇది. కావున అటువంటి వేషధారమైన భక్తి మనకొద్దు, అటువంటి వేషధారమైన జీవితం మనకొద్దు. తండ్రి అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు. అలాగే మనం కూడా, నాయనా నీ బాటలో నడుస్తున్నాం కనుక, నీ బాటలో మేము ఉంటున్నాం కనుక మమ్మల్ని అలాగే నడిపించండి మనం ప్రార్థన చేసుకున్నట్లయితే రాబోతున్న దినాల్లోనైనా ఆయన కనికరము, దయ, జాలి మన మీద చూపిస్తాడేమో. కాబట్టి చదవమని లేఖనం నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, వేషధారణ వల్ల జీవించవద్దు. సహోదరులారా, వేషధారంగా మనం ఉండొద్దు. కావున ఈ యొక్క మాటలు ఉంటున్న మీరు ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకొని ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, అది తెలుసుకొని ముసులు కోల్చుగా తండ్రి నామములో కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందామా? ప్రార్థన. సత్యస్వరూపుడా తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కుదారు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ మహిమ పొందుకోమని, ఘన ప్రభావం పొందుకోమని తండ్రి ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి, చెప్పబడిన వాక్యం నుండి సత్యాన్ని గ్రహించగలిగిన జ్ఞానము అందరికీ దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రియ రక్షకుడైన మెస్సీ నామములో ప్రార్థన సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా తండ్రి నామంలో సాలోం తండ్రి మేము దీవించుగాక. ప్రైజ్ లార్డ్.